హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, ప్రాజెక్ట్ గురించి కళ్యాణ్ మైథిలితో కాల్లో మాట్లాడుతుంటాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తన్నుకై ఎపిసోడ్ నెంబర్ 109. ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడాలి ఎనిమి అంటాడు. మైథిలి ఆశ్చర్యపోతూ, అంటే ప్రాజెక్ట్ డిలే గురించి నీకు తెలిసిందా అని అడుగుతుంది. తెలిసింది. మేనేజర్ ల్యాప్టాప్ తెప్పించుకొని ప్రాజెక్ట్ అంతా చెక్ చేశాను. నేను చెప్పినట్టు వింటే నువ్వు ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలవేమి అని మాట్లాడుతుండగానే, చూడు కళ్యాణ్, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. అసలు నా కంపెనీ ప్రాజెక్టు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరివి? ఇలా ల్యాప్టాప్ తెప్పించుకొని మా ప్రాజెక్టు విషయాల గురించి తెలుసుకుంటే అది చీటింగ్ కిందికి వస్తుందని నీకు తెలీదా? అసలు నిన్ను కాదు, ఈ విషయాలని చేరవేసినందుకు మా మేనేజర్ని అనాలి అని మాట్లాడుతుంటే, ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంతో గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి మైథిలి ఒక క్షణం ఉలికిపడి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ, అసలేంటి నీ రుబాబు? నా మీద నోరు పారేసుకోవడానికి నువ్వెవరివి? అసలు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటూ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. కళ్యాణ్ కూడా కోపం తెచ్చుకుంటూనే తనకి మళ్ళీ కాల్ చేస్తుంటాడు. మైథిలి ఆ కాల్ చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. కళ్యాణ్ మళ్ళీ ట్రై చేసి కోపంగా ఫోన్ బెడ్ మీదకి విసిరి, ఇది అసలు కంపెనీని ఏం చేద్దాం అనుకుంటుంది, ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తుంది అని తిట్టుకుంటాడు. మైథిలి కూడా బాల్కనీలో నిలబడి కోపంగా ఆలోచిస్తుంటుంది. కొద్దిసేపటికి మైథిలి రూమ్లోకి వచ్చేసరికి అనసూయం గారు బాబు పక్కన పడుకొని నిద్రపోతుంటుంది. తను బాబుకి మరో పక్కకు వచ్చి పడుకుంటూ ఫోన్లో కళ్యాణ్ మిస్డ్ కాల్స్ చూసి తర్వాత ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ మాత్రం నిద్రపోకుండా ల్యాప్టాప్ ముందు కూర్చొని ప్రాజెక్ట్ స్టేట్మెంట్ చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీసు ఛాంబర్లో కూర్చున్న మైథిలి మేనేజర్ని రమేష్ని ఎదురుగా నిలబెట్టుకొని క్లాస్ పీకుతూ, నాకు తెలియకుండా ఆఫీస్ విషయాలు బయటి వారికి ఎందుకు చేరవేస్తున్నారు అంటూ సీరియస్ అవుతుంది. అదే సమయంలో కళ్యాణ్ ఫాస్ట్గా ఆఫీస్లోకి వస్తుంటాడు. కళ్యాణ్ని చూడగానే ఆఫీస్ స్టాఫ్ అంతా సంతోషపడుతూ, గుడ్ మార్నింగ్ సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఆఫీసులో చూస్తుంటే హ్యాపీగా ఉంది అంటూ మాట్లాడుతుంటారు. గుడ్ మార్నింగ్, మీ అందరితో నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్ అంటూ ఫాస్ట్గా క్యాబిన్లోకి వెళ్తుంటాడు. ప్రాజెక్ట్ డిలే అయింది కదా, అందుకే కళ్యాణ్ సార్ వచ్చారట్టుంది. అసలు కళ్యాణ్ సార్ ఆఫీస్లో ఉంటే ప్రాజెక్ట్ ఇలా కాకపోయేది అంటూ కళ్యాణ్ మీదున్న గౌరవ అభిమానాలతో స్టాఫ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ అంతే ఫాస్ట్గా క్యాబిన్లోకి వెళ్ళి బోసిగా ఉన్న సీఈఓ చైర్ వైపు బాధగా చూసుకొని మైథిలి ఛాంబర్లోకి వెళ్తాడు. మైథిలి వాళ్ళని తిట్టడం చూసి, వాళ్ళని ఏమీ అనకు అంటాడు కోపంగా. లోపలికి వచ్చిన కళ్యాణ్ వైపు మైథిలి కూడా కోపంగా చూస్తూ, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. కళ్యాణ్ కూర్చున్న తన చైర్ దగ్గరికి వచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకొని నిదానించి, నేను చెప్పేది విను మైథిలి, ఇప్పుడు మన పంతాలకు వెళ్ళే టైం కాదు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇంతవరకు ఒక రిమార్క్ కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేయలేకపోతే మళ్ళీ ఈ కంపెనీకి ప్రాజెక్ట్స్ రావడం కష్టం. ఇప్పటి వరకు సంపాదించుకున్న ఈ కంపెనీ గుడ్ విల్ కూడా పోతుంది. అలా జరిగితే నేను తట్టుకోలేను. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నం చేయిస్తాను అని రిక్వెస్ట్గా అడుగుతాడు. నో ఛాన్స్, ప్రాజెక్ట్ పోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం కంపెనీలోకి తీసుకోను అంటుంది మొండిగా. కళ్యాణ్ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే, అలా మాట్లాడుకు మైథిలి, నీకు నా మీద కోపం ఉంటే అది వేరే రకంగా నా మీద సాధించడానికి ప్రయత్నించు, అంతేకాని ఇలా ఆఫీస్ విషయాల్లో కాదు అంటాడు. నువ్వు ఏమైనా అనుకో కళ్యాణ్, నేను మాత్రం నిన్ను ఆఫీస్లోకి రానివ్వను. ఈ డబ్బు పరపతి నాకు ఈ మధ్య వచ్చినా వీటి మీద నాకు ఎప్పుడూ మోజు లేదు. ఈ ఆస్తుల్ని కంపెనీల్ని పెంచి పోషించాలనే ఆశ అంతకంటే లేదు. అందుకే నాకు ఈ ప్రాజెక్ట్ పోయినా ఒకటే ఉన్నా ఒకటే నిర్ణయించుకొని ఈజీగా తీసుకొని వదిలేశాను అంటుంది నిర్లక్ష్యంగా. ఏయ్, ఇంతగా చెప్పినా అర్థం చేసుకోవేంటి? నువ్వు ఈ మధ్యనే వచ్చావు కాబట్టి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే నీకొక నామం మాత్రమే అనిపించవచ్చు, కానీ దీని వెనక నా కష్టం ఉంది.
ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఈ కంపెనీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాను. ఇప్పుడొచ్చి ఈ కంపెనీ నేమ్ చెడగొడతానంటే ఊరుకునేది లేదు అంటాడు ఆవేశంగా. మైథిలి కోపంగా కుర్చీలోంచి లేచి, ఊరుకోక ఏం చేస్తావు? ఈ కంపెనీ చైర్పర్సన్ అయిన నన్ను కాదని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలవా అని అడుగుతుంది ఆవేశంగా. చెయ్యలేను కాబట్టే నీ పర్మిషన్ అడుగుతున్నాను. ఈ పదవి పరపతి నీకు అవసరం లేదేమో, కానీ ఈ కంపెనీ నిలబెట్టడం నాకు అవసరం. అవసరం కన్నా బాధ్యత అంటాను. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మీ పేరెంట్స్ ఆస్తుల మీద ఆధారపడి బతికాను. వాళ్ళు స్థాపించిన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కష్టపడి నిలబెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది నేలమట్టం అవుతుంటే చూస్తూ ఊరుకోవటం నా వల్ల కాదు. అసలు నా విషయాన్ని పక్కన పెట్టి ఈ కంపెనీని నమ్ముకొని ఎంతమంది జీవనోపాధి పొందుతున్నారో ఒక్కసారి ఆలోచించు. కనీసం ఈ కంపెనీ నమ్ముకొని బతుకుతున్న వారి కోసమైనా నీ పంతాన్ని వదిలిపెట్టు. నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే అది వేరే రకంగా సాధించుకో, కానీ ఇక్కడ మాత్రం చూపించకు అంటాడు కోపంగా. అవును మేడం, కళ్యాణ్ సార్ చెప్పేది వినండి. కంపెనీ నష్టాలు నడిస్తే ఇది నమ్ముకున్న ఎంప్లాయీస్ ఏమవుతారో ఆలోచించండి అని మేనేజర్ రిక్వెస్ట్ చేస్తాడు. రమేష్ కూడా మాట్లాడుతూ, మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది మేడం. కళ్యాణ్ చెప్పిన దానికి ఒప్పుకోండి ప్లీజ్ అంటాడు. కళ్యాణ్ కూడా తన ఆవేశాన్ని తగ్గించుకొని చూస్తూ, నాకిక్కడ సీఈఓ పదవి కావాలని అడగటం లేదు మైథిలి. కేవలం నేను ఇక్కడ ప్రాజెక్టు విషయంలో సహాయంగా మాత్రమే ఉంటాను. అంటే నాకిక్కడ ఏ డిజిగ్నేషన్ ఇవ్వకపోయినా వర్క్ చేసే అవకాశం ఇవ్వు అంటాడు రిక్వెస్ట్గా. అలా ఎలా కుదురుతుంది కళ్యాణ్? ఏ పోస్టు లేకుండా ఆఫీస్లోకి ఎలా వస్తావు? అందుకే అన్నీ ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు పోస్ట్ ఇచ్చే ఆఫీసులోకి తీసుకుంటాను అని అంటుంది. ఆ మాటలకి రమేష్ మేనేజర్ సంతోషపడుతుంటే కళ్యాణ్ మాత్రం అనుమానంగా చూస్తుంటాడు. కళ్యాణ్ సార్కి ఏ పోస్ట్ ఇస్తారు మేడం? మళ్ళీ సీఈఓ పోస్ట్ ఇస్తారా అని మేనేజర్ ఎగ్జైటింగ్గా అడుగుతాడు. మైథిలి పొగరుగా నవ్వి, కాదు, అటెండర్ పోస్ట్ ఇస్తాను అంటుంది. దాంతో కళ్యాణ్ కోపంగా చూస్తుంటే రమేష్ మేనేజర్ షాక్ అయి చూస్తుంటారు. ఏంటి మేడం మీరు అనేది? కళ్యాణ్కి అటెండర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి అని అడుగుతాడు రమేష్. నేను కంపెనీ కోసం అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డానని చెప్తున్నాడు కదా. అతనికి నిజంగా ఈ కంపెనీ మీద ప్రేమ, ఎంప్లాయీస్ బాగోగుల మీద శ్రద్ధ ఉంటే అటెండర్గా జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ నిలబెట్టమనండి అంటుంది పొగరు చూపిస్తూ. కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, మైథిలి ప్రాజెక్ట్ నిలబెట్టాలని నేను ఎలా అనుకుంటున్నానో నాకంటే ఎక్కువగా నీకు కూడా బాధ్యత ఉండాలి. అలా ఆలోచించకుండా పంతం కోసం పోయి ఈ సమయంలో నా మీద రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్ కాదు అంటాడు. ఓ, నన్ను అటెండెన్స్ చేసి నా మీద రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్, కానీ నిన్ను అటెండెన్స్ చేసి రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం కరెక్ట్ కాదా కళ్యాణ్ అని అడుగుతూ కళ్యాణ్ ముందుకు వస్తుంది. కళ్యాణ్ కోపంతో ఆవేశంగా చూస్తుంటాడు. నిజంగా నీకు ఈ ప్రాజెక్ట్ నిలబెట్టాలని, ఈ కంపెనీ గుడ్ విల్ పడిపోకుండా ఉండాలని నీకు ఉంటే వెళ్ళి అటెండర్ యూనిఫామ్ వేసుకో అంటుంది. అటెండర్ యూనిఫామ్ అనగానే కళ్యాణ్ నిర్ఘాంతపోతూ చూస్తూ, పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకుంటూ నాతో బాగానే ఆడుకుంటున్నావు మైథిలి అంటాడు. మైథిలి పొగరుగా చూస్తుంటుంది. అంతలో రమేష్ ఫోన్కి అర్జున్ నుంచి కాల్ వస్తుంటుంది. వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటుండగానే రమేష్ ఆ ఛాంబర్ నుంచి సీఈఓ క్యాబిన్లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమైంది రమేష్, అక్కడ ఏం జరుగుతుంది? కళ్యాణ్ ఆఫీసులో జాయిన్ అవ్వడానికి మైథిలి ఒప్పుకుందా అని అడుగుతాడు. ఇక్కడ ఘోరమే జరుగుతుంది అర్జున్ గారు అని ఉన్న విషయం చెప్తాడు. అది విని అర్జున్ కూడా నిర్ఘాంతపోతూ, ఈ మైథిలికి ఏమైంది, ఎందుకు రాను ఇలా ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకొని, నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను రమేష్ అని చెప్పి కాల్ కట్ చేసి బయలుదేరుతుండగా ఆర్య నుంచి కాల్ వస్తుంది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి ఆర్యకి ఉన్న విషయం చెప్తుంటాడు. రమేష్ లోపలికి వచ్చేసరికి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ కళ్యాణ్,
అటెండర్గా జాయిన్ అయితే వచ్చి జాయిన్ అవ్వు, లేదంటే నా ఆఫీస్ నుంచి వెళ్ళిపో, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అంటూ మైథిలి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. కళ్యాణ్ తనని కోపంగా చూస్తూ అక్కడి నుంచి సీఈఓ క్యాబిన్లోకి వస్తాడు. రమేష్ మేనేజర్ కూడా మైథిలి దగ్గర నుంచి వచ్చి కళ్యాణ్ని అలా చూసి ఏమీ మాట్లాడలేక బాధగా బయటికి వెళ్ళిపోతారు. కళ్యాణ్కి వస్తున్న కోపానికి, కలుగుతున్న బాధకి పిడికిలి బిగించుకొని అణిచిపెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత సీఈఓ చైర్ వైపు చూసుకొని ఒకప్పుడు ఆ చైర్లో కూర్చొని ఈ కంపెనీ కోసం ఎలా కష్టపడ్డాడో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ కళ్ళలో కన్నీటి పొరలు తేలుతుంటాయి. ఆ కన్నీళ్లను బయటికి రాకుండా కళ్ళు మూసుకొని, ఈ కంపెనీని నిలబెట్టుకోవాలంటే మైథిలి నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు అని అనుకుంటాడు. ఆ మరుక్షణమే ఆర్య దగ్గర నుంచి కళ్యాణ్కి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ అతని బాధని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఆర్య అంటాడు. కొత్త బిజినెస్ పెట్టుకోవడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు కళ్యాణ్, పంపిస్తాను అంటాడు. ఏంటి సడన్గా ఇది అని అడుగుతాడు కళ్యాణ్. నిన్ను అటెండర్గా చేయమనడం ఏమిట్రా? ముందు ఆ ఆఫీసులో ఒక్క క్షణం కూడా ఉండొద్దు, అక్కడి నుంచి బయటకు వచ్చేయి అంటాడు ఆర్య మైథిలి మీద కోపంతో. కళ్యాణ్ బాధగా చిన్న నవ్వు నవ్వి, డోంట్ వరీ ఆర్య, ఒకప్పుడు మైథిలి చేత కూడా నేను ఇలాగే అటెండర్ వర్క్ చేయించుకున్నాను. ఆడపిల్ల అయిన మైథిలిని తన కుటుంబం కోసం తల వంచి ఆత్మాభిమానం చంపుకొని నా దగ్గర అటెండర్ వర్క్ చేసింది. మరి నేను కొన్ని ఏళ్ళుగా ప్రాణం నిలబెట్టుకుంటూ వస్తున్న ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోసం అటెండర్ అవతారం ఎత్తలేనా అని అడుగుతాడు. అంటే ఏమిట్రా, ఆవిడ గారి కండిషన్కి తల వంచి ఇప్పుడు నువ్వు అటెండర్గా చేస్తావా అని అడుగుతాడు ఆర్య ఆశ్చర్యపోతూ. అవునరా, ఇందులో ఏముంది, కష్టపడి నిలబెట్టుకున్న ఈ కంపెనీ కోసం ఇప్పుడు ఇంకాస్త కష్టపడతాను అంతే కదా అంటాడు. నువ్వు అటెండర్గా చేసే కర్మ ఏంటి కళ్యాణ్, నీకు చదువు లేదా, తెలివి లేదా అని అడుగుతాడు. ఈ రెండూ ఉన్న మైథిలి కూడా నా కండిషన్స్కి ఒప్పుకొని అటెండర్గా చేసింది కదా ఆర్య, అయినా ఇది నా కర్మ కాదు, బాధ్యత అనుకుంటాను. అశ్వత్థామ, అంజలి గారు నాకు తల్లిదండ్రులు కాకపోయినా వాళ్ళ ప్రేమగా నాకు గోరుముద్దలు తినిపించిన జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళ ప్రేమని నేను ఎక్కువ రోజులు పొందలేకపోయినా వాళ్ళ పెంపకంలో నేను పెరిగింది కొద్ది రోజులే అయినా ఆ జ్ఞాపకాలు నా మదిలో అలా నిలిచిపోయాయి. ఆ జ్ఞాపకాలతోనే వాళ్ళు నా తల్లిదండ్రులని ఇన్నాళ్ళు భ్రమలో ఉండిపోయాను. నిలువ నీడలేని నాకు గ్రానికి ఆ దంపతులు అండగా ఉన్నారు. వారు స్థాపించిన ఈ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నమ్ముకొని ఎంతోమంది ఎంప్లాయీస్ జీవనోపాధి పొందుతున్నారు. ఇవన్నీ ఆలోచించే నేను అటెండర్ యూనిఫామ్ వేయాలనుకుంటున్నాను అని అంటాడు. అది కాదు కళ్యాణ్, నువ్వు అటెండర్గా ఏమిట్రా అని ఆర్య అడ్డు చెప్పబోతుంటే, ప్లీజ్ ఆర్య, ఇక ఈ విషయం గురించి డిస్కషన్ చేయకు, ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేసి అటువైపుగా చూసేసరికి అర్జున్ కనిపిస్తుంటాడు. అర్జున్ కళ్యాణ్ని కోపంగా చూసి ఆవేశంగా ఛాంబర్లోకి వెళ్తుంటాడు. రే అర్జున్ ఆగు అంటూ కళ్యాణ్ అర్జున్ వెనుక వెళ్తుంటాడు. అర్జున్ ఆవేశంగా లోపలికి వెళ్ళి మైథిలి అని అరుస్తాడు. కుర్చీలో కూర్చొని ఫైల్ చూస్తున్న మైథిలి అర్జున్ కేక విని ఆశ్చర్యపోతూ చైర్లో నుంచి లేస్తుంది. అర్జున్ అంతే కోపంగా చూస్తూ, నువ్వు ఐశ్వర్య అని తెలిసి ఆ చైర్పర్సన్ సీట్లో కూర్చోగానే కన్ను మిన్ను కాన్ రాకుండా ప్రవర్తిస్తున్నావు మైథిలి అంటాడు. మైథిలి కూడా ఏం మాత్రం తగ్గకుండా కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు అర్జున్ అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జున్ మైథిలి మధ్య మంచి డైలాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్ని అస్సలు మిస్ కాకండి. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.